నమస్కారం అండి. నా పేరు టీవీ సిరియల్, జిల్లా ఉద్యానాధికారి కాకినాడ. ఈ సంవత్సరం కొత్తగా జిల్లాకు ఎంఐడిహెచ్ అనేటటువంటి స్కీము మరి ఇవ్వడం జరిగింది. ఇందులో మరి చాలా రకాలైనటువంటి పథకాలతో ఈ స్కీమ్ ఉంటుంది. అందులో ముఖ్యంగా మరి ఈ సంవత్సరం కొత్తగా రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చిన వాటిల్లో ప్యాక్ హౌసులు, మినిమల్ ప్రాసెసింగ్ యూనిట్స్, కోల్డ్ రూమ్స్, సోలార్ కోల్డ్ పవర్ కోల్డ్ రూమ్స్ మామూలు నార్మల్, తర్వాత సోలార్ డ్రైయర్స్ 70 kgs 100 kgs, కలెక్షన్ సెంటర్స్, ఇలాంటివన్నీ కూడా మరి ఈ పథకాలు ఉన్నాయి. అందులో ప్యాక్ హౌస్ అయితే 4 లక్షల యూనిట్ కాస్ట్ ఉంటే 2 లక్షల సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మినిమల్ ప్రాసెసింగ్ యూనిట్ అప్గ్రేడేషన్, ఉదాహరణకు క్యాజో ప్రాసెసింగ్ యూనిట్ లాంటివి 35 లక్షల యూనిట్ కాస్ట్తో 12,25,000 సబ్సిడీ ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి స్కీము. అదేవిధంగా కోల్డ్ రూమ్స్ స్టేజింగు 52 లక్షల యూనిట్ కాస్ట్తో 18.2 లక్షల సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహించేటటువంటి స్కీము. సోలార్ పవర్ కోల్డ్ రూమ్స్ అయితే 12.5 లక్షల యూనిట్ కాస్ట్తో 4.375 లక్షలు సబ్సిడీ ఇచ్చేటటువంటి స్కీము. మామూలు కోల్డ్ రూమ్స్ అయితే 15 లక్షలకి 5,25,000 రూపాయలు ఇచ్చేటటువంటి స్కీము. అదేవిధంగా సోలార్ డ్రైయర్స్ 2.5 లక్షలు ఉంటుంది, 70 kgs కెపాసిటీ అయితే దానికి 1 లక్ష రూపాయలు సబ్సిడీ ఇచ్చి, అదేవిధంగా 100 kgs అయితే 3.5 లక్షలు ఉంటుంది, దానికి 1.4 లక్షల రూపాయలు సబ్సిడీ ఇచ్చి, అదేవిధంగా కలెక్షన్ సెంటర్ అయితే 15 లక్షల రూపాయలు యూనిట్ కాస్ట్ ఉంటుంది, దానికి 6 లక్షల రూపాయలు సబ్సిడీ ఇచ్చి మరి రైతులను ప్రోత్సహించడం జరుగుతుంది. ముఖ్యంగా మామిడి, జీడి మామిడి ఈ పంటల్లో అదేవిధంగా మరి స్టోరేజ్ చేసుకోవడానికి కానీ, ప్యాకింగ్ చేసుకోవడానికి కానీ, కలెక్షన్ సెంటర్స్లో గ్రేడింగు, ఇతర మరి ఆపరేషన్స్ అన్నీ కూడా చేసుకోవడానికి కానీ, ఎక్కడో ఒక చోట నేలల మీద వేసి వాటి క్వాలిటీ డిగ్రేడ్ అయ్యి అవి రైతులు మరి వాళ్ళు మంచి ధర తీసుకునేదానికి ఇబ్బంది లేకుండా చేయటం కోసం, అదేవిధంగా వాళ్ళకి మంచి ధర వచ్చే వరకు స్టోరేజ్ చేసుకోవడం కోసం మరి ఈ రకమైనటువంటి సదుపాయాలతో కూడినటువంటి రాయితీతో కూడినటువంటి పథకాలన్నీ కూడా ఉద్యాన శాఖ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. దీన్ని రైతులందరూ వినియోగించుకోవాలి. ఇప్పటి వరకు మరి ఈ స్కీము మరి మన జిల్లాకు ఇవ్వబడలేదు. ఏదైనా స్పెసిఫిక్గా ఐటమ్స్ లాగా కొన్ని ఏదైనా రిక్వైర్మెంట్ మేరకు ఇచ్చేవారు. ఈ సంవత్సరం మరి ఈ పథకాన్ని జిల్లాకు కూడా వర్తింపజేయడం జరిగింది. అందువల్ల రైతులందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని నేను ఉద్యాన శాఖ తరఫున తెలియజేస్తున్నాను.